నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో ఈవెంట్స్ గురించి అర్థమెటిక్ వీక్ ఉండి కూడా ఎస్ఐని ఎట్లా క్లియర్ చేయాలి అనేది స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నది ఏంటంటే ఈవెంట్స్ గురించి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఈవెంట్స్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే గ్రౌండ్కి వెళ్ళడమా అని అడుగుతున్నారు. మనం ఇంతకుముందు స్ట్రాటజీలో చెప్పాం కదా, 6 to 10 AM వరకు మనకు ఎటువంటి స్కెడ్యూల్ లేదు. దాంట్లో మనం డైలీ 1 hour గ్రౌండ్కి పెట్టినట్టయితే మనం డైలీ అంటే స్టార్టింగ్లో ఒక 400 meters అలాగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే ఒక 1.5 month 2 months లోపల మనం ఈజీగా 5 km అప్రోచ్ అవుతాము. డైలీ 5 km చేసి వచ్చి కూడా మనం రెగ్యులర్గా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఒక 2 months తర్వాత. ఇలానే చేస్తే ఏమవుద్ది అంటే ఒకవేళ ఈవెంట్స్కి డేట్ వచ్చిన తర్వాత కూడా మనం ఈవెంట్స్ చేస్తూనే ప్రాక్టీస్ చేస్తూనే డైలీ 1 hour ప్రాక్టీస్ చేస్తూనే మన ప్రిపరేషన్లో ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. అదే కొంతమంది ఏం చేస్తారు, ఈవెంట్స్ టైంలోనే అంటే ఈవెంట్స్ డేట్ వచ్చిన తర్వాతనే ఈవెంట్ స్టార్ట్ చేస్తారు హరిబరిగా. సడన్గా స్టార్ట్ చేసరికి ఏమైపోతుంది, ఏదో ఒకటి కాలుకి నొప్పి రావడమో మజిల్ క్రాంప్ రావడము ఇవన్నీ అయ్యేసరికి ఏమైద్ది అంటే వాళ్ళు అక్కడ ఈవెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. మళ్ళీ డే మొత్తం వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. అంటే కంప్లీట్గా 2 months ప్రిపరేషన్ పక్కన పెట్టాల్సి వస్తుంది. బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయేసరికి వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగదు. అదే మనం ఇప్పటి నుంచే ఈవెంట్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే మనం ఈవెంట్స్ టైంలో కూడా ప్రిపేర్ అవుతూనే డైలీ 11 hours చదువుతూనే మనం ఈవెంట్స్ కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ మీరు టైం బీయింగే కాకుండా ఇప్పుడే స్టార్ట్ చేస్తే మనకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రిపరేషన్ అయిపోతుంది. ఇంకొకటి 6 to 10లో మనం ఒక 1/2 hour డైలీ 6 to 10లో ఒక 1 hour గ్రౌండ్ అని చెప్పాం కదా, ఇంకొక 30 minutes మనం బేసిక్ ఇంగ్లీష్కి కేటాయించినట్లయితే ఆ 30 minutesలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, పార్ట్స్ ఆర్ స్పీచ్, వర్బ్ ఫార్మ్స్ అంటే V1 V2 V3 V4 ఉంటాయి కదా అవి. టెన్సెస్, ఈ టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ 3 ఉంటాయి కదా. దీంతో ఏమైతుందంటే మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినా ఏవైనా తప్పులు వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి మన క్వశ్చన్స్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్లో కూడా మనకు 20 to 25 marks వరకు మనకు ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. ఎస్ఐ మెయిన్స్ పేపర్లో కూడా మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బేసిక్స్ టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, యాక్టివైజ్ ప్యాసివైజ్, ఆర్టికల్స్ ద ఆన్ అని బట్టి పట్టకుండా బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమైపోతుంది అంటే మనం ఎస్ఐస్ రాసేటప్పుడు కూడా మెయిన్స్లో ఎస్ఐకి పేపర్ ఒకటి మెయిన్స్ ఉంటుంది కదా, మనకి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ అన్ని కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మన అక్కడ ఎస్ఐకి మెయిన్స్కి క్లియర్ అవుతుంది పేపర్, ప్లస్ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే తప్పితే ఎవరు కూడా సపరేట్గా పీసీకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఐకే చదవండి, ఎస్ఐకే చదివితే మనకు కానిస్టేబుల్ వస్తుంది, ఇటు ఎస్ఐ వస్తుంది. మీరు డౌట్ ఏం పెట్టుకోకండి, నేను ఎస్ఐకి చదివితే ఇటు కానిస్టేబుల్ కూడా రాదు ఎస్ఐ రాదన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళకండి. మనం ఎప్పుడు ల్యాడర్లో లాస్ట్ స్టెప్పే ఫోకస్ చేయాలి, ఆటోమేటిక్గా కింది అన్నీ వచ్చేస్తుంటాయి. ఎస్ఐ ప్రిపరేషన్ ఉంటే Group 3 Group 4 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మెయిన్గా మనకి ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే 1.5 year ఒక పెద్ద స్పాన్ ఆఫ్ టైం ఉంది కాబట్టి దాంట్లో మనకు యూనిఫామ్ ప్రిపరేషన్ ఉండాలి, అప్స్ అండ్ డౌన్స్ లేకుండా. మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా ఫంక్షన్స్ అవి ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి, మరీ అవసరమైతే తప్పితే వెళ్ళకుండా. ఇంకోటి, కొంతమంది అర్థమెటిక్ వీక్ ఉన్నా సార్ నేను ఇప్పుడు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా క్లియర్ చేయగలుగుతా ఎస్ఐని అని అనుకుంటున్నారు. అర్థమెటిక్ వీక్ ఉంటే మీరు జిఎస్ మీద, జనరల్ స్టడీస్ మీద ఫోకస్ ఎక్కువ పెంచుకొని రీజనింగ్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తూ అర్థమెటిక్లో మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వకుండా ఈజీ ఉన్న ఒక 50 marks వరకు ఈజీ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని ఒక 50 marks వరకు దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. అప్పుడు ఏమవుతుంది, రీజనింగ్ నుంచి హాఫ్ ఆఫ్ ద సిలబస్ అంటే ఒక 100 marks, అర్థమెటిక్ నుంచి ఒక 50 marks మనము అటెంప్ట్ చేయగలుగుతాం. దాంతో ఏమైద్ది అంటే 150లో మనకు కమ్సే కమ్ 100 marks వస్తుంది. రిమైనింగ్ 50 మనం ఏదో ఒకటి బ్లైండ్గా పెట్టినా కూడా ఒక 10 marks వస్తుంది, నెగిటివ్ లేదు కాబట్టి యావరేజ్గా 110 marks వస్తాయి. జనరల్ స్టడీస్లో మనం 150 marks వస్తే రెండింటిని సమ్ చేస్తే 260. లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న ఎస్ఐ వాళ్ళు యావరేజ్ ఏ జోన్లో తీసుకున్న యావరేజ్ మార్క్స్ తీసుకుంటే కట్ ఆఫ్ 250 to 260 మధ్యలో ఉంది. సో మీరు మ్యాజిక్ ఫిగర్ అప్రోచ్ అయ్యారు కాబట్టి క్లియర్ అవుతుంది. ఒకవేళ సార్ మేము జిఎస్ కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాము, జిఎస్లో 130 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు అనుకుంటే మీరు ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈవెంట్స్ కూడా స్టార్టింగ్ నుంచి మీరు మంచిగా వెళ్తూ ఉంటే మనకు ఫిట్నెస్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాము, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాము, సిలబస్ అయిపోతుంటుంది, ఈవెంట్స్ టైంలో మెరిట్ వస్తుంటుంది. ఇవన్నిటికీ కామన్ అప్రోచ్ మీరు. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వకుండా కమాండ్ అప్రోచ్ తోటి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మినిమం 4 readings అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీరు దేంట్లో వీక్ దేంట్లో స్ట్రాంగ్ అని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఫోకస్ ఎక్కువ దేంట్లో మీద పెట్టాలి, ఎటు షిఫ్ట్ చేయాలని అన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.